వెల్కమ్ టు ఆర్టీవీ హెడ్లైన్ షో. నేటి ప్రముఖ దినపత్రికల్లోని వార్తా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు. ఇల్లు కట్టేదెలా, ఆకాశంలో ఉక్కు ధరలు, సిమెంటుకు రెక్కలు, కలిసికట్టుగా పనిచేద్దాం, ఉద్యోగుల సందేహాలు మా దృష్టికి వచ్చాయి, కోవిడ్ రక్షణ ఏర్పాట్లపై ప్రభుత్వానికి సిఫార్సు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు, ఢీ కొడుతుందా, పందేళ్లు జరగకుండా చూడాలని హైకోర్టు పునరుద్ఘాటన, నిర్వాహకుల బైండవర్తో పోలీసుల గట్టి ప్రయత్నాలు, ఆయకట్టుకు కటకట, చివరి దశలో పంటకందని నీళ్లు, కేసీ కెనాల్ రైతుల ఆందోళన, రెండో పంటకు నీరు కావాలని డిమాండ్. ఇవి ప్రధానంగా ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించిన వార్తా కథనాలు. ప్రధానంగా ఇల్లు కట్టేదెలా అంటూ సామాన్య మధ్య తరగతి కుటుంబాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఒకవైపు సిమెంట్ ధరలు, మరోవైపు ఉక్కు ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఉక్కు ధరలు ఎక్కడో ఉన్నాయి, సిమెంట్ ధరలకు రెక్కలు వచ్చాయి, ఇసుకను బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వస్తుంది. రూపాయి దాచుకొని సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకునే వారికి పెరిగిన ధరలు అశనిపాతంగా తయారయ్యాయి. నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కరోనాతో పూర్తిగా స్తంభించి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని పెరిగిన ధరలు ఈ పరిణామాలు మరింత కుంగదీస్తున్నాయంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. కరోనా కారణంగా నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతినింది. ఇల్లు కొనేవారిలో చాలామంది ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు వస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న దశలో నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోవడంతో ఈ రంగం దెబ్బతింటోంది, భారీ ఎత్తున ఇబ్బందుల పాలవుతోందంటూ ఓ కథనాన్ని, ఇల్లు కట్టేదెలా అంటూ ఈనాడు ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు ఒక చదరపు అడుగు నిర్మాణానికి 2.75 కిలోల నుంచి 3 కిలోల వరకు ఉక్కు అవసరం ఏర్పడుతుంది. 50 ప్లాట్ల అపార్ట్మెంట్ నిర్మాణానికి సుమారు 10,000 బస్తాల సిమెంట్ అవసరమవుతుందని అంచనా. ప్రస్తుతం ఉక్కు ధరలు పెరిగిపోయాయి, మరోవైపు సిమెంట్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక ఇసుక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టడమే ఒక గగనంగా మారుతోందంటూ ఈనాడు ప్రధానంగా ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు కలిసికట్టిగా పనిచేద్దాం, ఉద్యోగుల సందేహాలు మా దృష్టికి వచ్చాయి, పోలీస్ సిబ్బంది భద్రతకు కూడా చర్యలు తీసుకుంటాం, కోవిడ్ రక్షణ ఏర్పాట్లపై ప్రభుత్వానికి సిఫారసు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి సందేహాలు, భయాలు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. తాము ఎప్పుడూ పోలింగ్ సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తామని ఆయన వివరించారు. స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో ఉద్యోగుల భద్రతకు సంబంధించిన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్లిష్టమైన సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడంలో ఏపీ సివిల్ సర్వీసెస్ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి ప్రాధాన్యం కింద కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరామని, దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని ఆయన కోరారు. ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన పీపీఈ సూట్లు, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు అందజేయాలని ప్రభుత్వానికి సూచించామని, కోవిడ్ నుంచి రక్షణకు సంబంధించి శిక్షణ కూడా ఇవ్వాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతా కలిసికట్టుగా స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు రావాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఉద్యోగులను కోరారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు కడప, కర్నూలు కాలువ కింద ఆయకట్టుకు చాలినంత నీరు అందగా రైతులు గగ్గోలు పెడుతున్నారని జలవనరుల శాఖ కార్యాలయానికి వెళ్లి ఆందోళన దిగుతున్నారు రైతులు. ఆయకట్టుకు నీళ్లు కటకట అని, చివరి దశలో కూడా పంటకు అందని నీళ్లంటూ కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. కర్నూలు, కడపకు కాలువ కింద, కేసీ కెనాల్ కింద ఆయకట్టుకు చాలినంత నీరు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. జలవనరుల శాఖ కార్యాలయానికి వెళ్లి ఆందోళన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మాల్యాల నుంచి 2 పంపుల ద్వారా 674 క్యూసెక్కులు, ముచ్చుమరి పథకం నుంచి ఒక పంపు ద్వారా 250 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు, బనగచెర్ల ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అది చాలదని రైతులు అంటున్నారు. కేసీ కాలువ కింద ఖరీఫ్లో వేసిన పంటల సాగు ఇంకా పూర్తి కాలేదు. భారీ వర్షాల వల్ల మొదట్లో వేసిన పంటలు 63,000 ఎకరాలు మేరకు దాదాపు నష్టపోయారు. అక్కడి రైతులు సెప్టెంబర్ నుంచి సాగు చేస్తున్నారు. మిగిలిన దాంట్లో కొంత పంట చేతికి ఇంకా రాలేదు. ఈ ఆయకట్టుకు చివరి దశలో నీటి తడులు చాలినంత అందక ముందే కేసీ కాలువ నుంచి నీటి ప్రవాహాలను తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు నాయకులు తాము నీళ్లు ఇప్పిస్తారని చెప్పడంతో అనేక చోట్ల రైతులు రెండో పంట కూడా వేశారు.
ఖరీఫ్లో ఆలస్యంగా సాగు చేసిన ఆయకట్టుకు రెండో పంటగా సాగు చేసిన ఆయకట్టులో ఇప్పటికీ నాట్లు వేసి 50,000 ఎకరాలు నీటి అవసరం ఏర్పడింది. ఇదే కాకుండా ఖరీఫ్లో తాము పంటలు నష్టపోయినందున శ్రీశైలం నుంచి తమకు నీరు ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. రెండో పంటకు పూర్తిగా నీరు అందిస్తామన్న భరోసా ఇవ్వలేని బోర్డులపై ఆధారపడేవారు సొంత బాధ్యతతోనే సాగు చేసుకోవచ్చని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు, కడప జిల్లాల నుంచి నీటి డిమాండ్పై ఇప్పటికే ఈఎస్సీకి కర్నూలు జలవనరుల శాఖ అధికారులు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పంటలు వేశారని, వీటికి అవసరమైన నీటి అవసరం ఉందని కర్నూలు ఎస్పీ శ్రీరామచంద్రమూర్తి ఈఎస్సీకి డిసెంబర్ చివరిలోనే లేఖ రాశారని అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. వరదల కారణంగా పంటలు నష్టపోయారు, రెండో పంట కూడా సాగు చేశారు, ప్రస్తుతం నీటి కొరత ఏర్పడిందని అందుకు సంబంధించి కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. తల్లుల ఖాతాల్లోకి నేడు అమ్మఒడి అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. నెల్లూరులో విడుదల ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అమ్మఒడి పథకానికి మరోసారి ఆయన ప్రారంభించనున్నారు. నెల్లూరులో ఈ అమ్మఒడికి సంబంధించిన డబ్బులను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి దాదాపు 44,49,000 మందికి 6,673 కోట్ల మేరకు లబ్ధి పొందనున్నారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. దీంతోపాటు నేడు రేపు బస్సుల్లో సంక్రాంతి రద్దీ అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ ఛార్జీలు పెంచేసిన ప్రైవేట్ ట్రావెల్స్ అంటూ ప్రధానంగా సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల రద్దీ కారణంగా ఏపీఎస్ఆర్టీసీ నిత్యం నడిపే బస్సుల్లో సీట్లన్నీ బుక్ అవుతున్నాయి. దీంతో పలు మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు వచ్చే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చే సర్వీసులకు అధిక డిమాండ్ ఉంది. సోమ, మంగళవారాల్లో రెగ్యులర్ సర్వీసులు దాదాపుగా నిండిపోయాయి. దీంతో అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులను ముందస్తుగా ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారంటూ నేడు రేపు సంక్రాంతి రద్దీ అంటూ ఆర్టీసీ బస్సులను అదనంగా ఆర్టీసీ సర్వీసులు నడపడానికి ఆర్టీసీ సిద్ధమవుతుంది. అయితే ఇక మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్న పలంగా ఛార్జీలు పెంచేశారంటూ అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. కోడి ఢీ కొడుతుందంటూ ఓ కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. కోడి పందాలు జరగకుండా చూడాలనే హైకోర్టు పునరుద్ఘాటన నేపథ్యంలో నిర్వాహకులను బైండ్ ఓవర్ చేసే ప్రయత్నాలు పోలీసులు చేపట్టారు. దీంతోపాటు గుట్టు చప్పుడు కాకుండా బరిలో ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. కోడి పందాలకు సంబంధించిన బరిని ఏర్పాటు చేస్తున్నారంటూ ఏటాలాగే పందాలు నిర్వహించుకోవచ్చన్న ధీమా నిర్వాహకుల్లో ఉందని ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించారు. దీంతో ప్రధానంగా కోడి కత్తి కడుతుందా, బరిలో దిగనీయమని పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా, తెలుగు రాష్ట్రాల్లో పందేల రాయల్లో మొదలు ఇప్పుడు ఇవే ప్రశ్నలు. సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గతంలో తామిచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ హైకోర్టు పునరుద్ఘాటించిన నేపథ్యంలో పోలీసులు ఈసారి కాస్త గట్టిగా ప్రయత్నాలే చేస్తున్నారు. పందాలు నిర్వహించే వారిని బైండ్ ఓవర్ చేయడం, కత్తుల్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు నిర్వాహకులకు హెచ్చరికలు పంపుతున్నారు. కానీ పందేల రాయలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. కాకపోతే ఎప్పటిలా కాకుండా కాస్త గుట్టు చప్పుడు కాకుండా బరులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా ఏటా మాదిరిగానే పందాలు నిర్వహించుకోవచ్చన్న లెక్కతో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో పలు చోట్ల బరులు ఏర్పాటు చేయకు సిద్ధమవుతున్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా చివరి నిమిషంలో ఆటంకాలన్నీ తొలగిపోయి బరిలోకి కోడిని దించగలమన్న ధీమా నిర్వాహకుల్లో కనిపిస్తోంది అంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఏటా కోడి పందాలు నిర్వహించే ప్రదేశాలపై పోలీసులు నిఘా పెరగడంతో అక్కడ ఏర్పాటు చేస్తున్న బరులు గుర్తించి ధ్వంసం చేయడంతో పందెం రాయలు దారి మారుస్తున్నారు. రహస్య ప్రదేశాలను ఎంపిక చేసుకుని బరులు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆగివీడు, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుగొండ, అత్తిలి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, గణపవరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బరులు సిద్ధమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం తదితర ప్రాంతాల్లో బరుల ఏర్పాటు పనులు రహస్యంగా సాగుతున్నాయి. పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే చదును చేశారు. వాహనాలు నిలపడానికి 5 ఎకరాల కొబ్బరి తోటను సిద్ధం చేశారు. మమ్మిడివరం మండలంలోని రాజుపాలెం మార్కెట్ ప్రాంతం, అయినాపురం, కొత్తలంక, పల్లిపాలెం, కరాప, చింతలపూడి, కొట్రేసిని కోన మండలంలోని చెయ్యేరు, గెద్దెనపల్లి, తాళరేవు మండలంలో పిల్లలంక, గోవలంక, ఆత్రేయపురం మండలంలో తాడిపూడి, బొబ్బర్లంక, పేరవరం, లొల్ల, ర్యాలీ తదితర ప్రాంతాల్లో
పందాల నిర్వహణకు రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఈనాడు కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలను ఒకసారి ఈనాడులో పరిశీలిస్తే ఆగని కన్నీటి దార, ఆరని నెత్తుటి దార, ఆగని కన్నీటి దార అంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. జాతీయ రహదారులపై ప్రమాదాలు 4 ఏళ్లలో 2297 మంది మృతులు, కరువైన వేగ నియంత్రణ అంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ప్రత్యేకించి విశాలమైన రహదారులు అతివేగంగా దూసుకెళ్లడం, త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆతృత వెరసి జాతీయ రహదారులపై రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతివేగం కారణంగా రహదారి మలుపులు, వంతెనల సమీపంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి రెప్పపాటులోనే ప్రమాదాలు సంభవించి ప్రాణాలు నిలువున గాల్లో కలిసిపోతున్నాయంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఆరని నెత్తుటి ధార, ఆగని కన్నీటి ధార అంటూ ప్రధానంగా ఒక కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. హైవే జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో 2020 సంవత్సరంలో 989 ప్రమాదాలు చోటు చేసుకో 539 మంది మృత్యువాత పడ్డారు, 1151 మంది గాయాల పాలయ్యారంటూ ఈ ఒక సంవత్సరంలో చోటు చేసుకున్న సంఘటనలతో పాటు 2017, 2018, 2019 సంవత్సరం నుంచి కూడా ఎక్కడెక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎంతమంది మృతులు అంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రచురించింది డీటెయిల్స్తో. దీంతోపాటు 26 ఆసుపత్రులు, 200 పడకలు అంటూ కరోనా టీకా నిర్వహణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా టీకా ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక స్పష్టతను తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైన అగమేఘాలపై నిర్దేశిత అంశాల ఆధారంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. జేసీ సిరి పర్యవేక్షణలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డిఈఓ డాక్టర్ గంగాధర్ రెడ్డి వారం రోజులుగా టీకా నిర్వహణ, ప్రత్యేక పడకల ఏర్పాటు వంటి వాటిపై దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలోనూ కరోనా టీకా వేసేందుకు జిల్లా అంతటా 26 ఆసుపత్రులను గుర్తించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2 ఆసుపత్రులు ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో సర్వజన ఆసుపత్రి, హిందూపురం ఆసుపత్రి, బత్తలపల్లి ఆర్డిటి, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిమ్స్ సవీరాతో పాటు గుత్తి, ఉరవకొండ సిహెచ్సిలు, అనంత ఇందిరానగర్, ధర్మవరం శాంతినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, గార్లదిన్నెలో మలకవేమల, కూరుకుంట, యాడికి, పెద్దబడుగూరు, ఎద్దులపల్లి, వజ్రకరూరు, సెట్టూరు, ముద్దినాయనపల్లి, ఎర్రగుంట్ల, పట్నం, కొత్త చెరువు, గుట్టూరు, రొద్దం, లేపాక్షి, రోల్లా, కల్లుమరి పిఎస్సీలు ఉన్నాయి. మొత్తం మీద 26 ఆసుపత్రులను 20 ఆసుపత్రుల్లోనూ తొలి విడత కరోనా టీకాలు ఇవ్వనున్నారంటూ, అంతేకాకుండా ఈ టీకా వేసుకున్న తర్వాత ఏవైనా దుష్ప్రభావాలతో ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే సత్వరమే వైద్య చికిత్స అందేందుకు జిల్లా అంతటా 200కు పైగా ప్రత్యేక పడకలను కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అనంత సర్వజన ఆసుపత్రి, సత్యసాయి, హిందూపురం ఆసుపత్రులు 20 పడకల చొప్పున కదిరి, గుద్దకల్లు, ధర్మవరం, రాయదుర్గం, మడకశిర, తాడపత్రి, పెనుగొండ వంటి సిహెచ్సిల్లోనూ కనీసం 10 పడకలకు తక్కువ కాకుండా సిద్ధం చేస్తున్నారు. పడకలతో పాటు ఆక్సిజన్, 14 రకాల మందులు, అన్ని రకాల సెలైన్ బాటిళ్లు వంటి ఔషధాలు, ప్రత్యేక కిట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. కరోనా టీకా తర్వాత ఏవైనా దుష్పరిణామాలు చోటు చేసుకుంటే వారికి కూడా తగిన జాగ్రత్తలు, తగిన చర్యలు చేపట్టడానికి. ఇక ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిస్తే హై టెన్షన్, పంచాయతీపై తీవ్ర ఉత్కంఠ, అందరికల్లో హైకోర్టుపైనే తీర్పు ఎలా వచ్చినా చరిత్రే అంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. షెడ్యూల్ విడుదలయ్యాక ఇంతవరకు కోర్టుల జోక్యం లేదు, వాయిదా వేయాలన్న సంచలనమే. అటు ప్రభుత్వ సహాయ నిరాకరణ, ఇటు ఎలక్షన్లో కట్టుబడ్డ ఎస్ఈసి, కమిషనర్ రమేష్ కుమార్పై ఉద్యోగ సంఘ నేతల విమర్శలు, సహకరించని యంత్రాంగంపై ఎస్ఈసి చర్యలు తీసుకోవచ్చు, అందుకు ప్రభుత్వం నిరాకరిస్తే గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు, రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం, న్యాయ నిపుణుల మనోగతమంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందేనంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం, మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించేది లేదని భీష్మించుకొని కూర్చున్న వైసీపీ ప్రభుత్వం, వీరిలో ఎవరి వాదనలు నెగ్గుతాయి, ఎన్నికలు జరుగుతాయా లేదన్నది సోమవారం తేలే అవకాశం ఉన్నాయి. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది సంచలనమే అవుతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. సర్కారు సహకరించకపోతే అది చివరకు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయొచ్చని ఆందోళన కూడా చెందుతున్నారు. అందుకు సంబంధించి కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. ఈరోజు సోమవారం హైకోర్టు విచారణ చేయనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని, కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందికర పరిణామని రమేష్ కుమార్ విడుదల చేసిన
ఎన్నికల షెడ్యూల్కు వ్యతిరేకిస్తూ కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన దానిపై విచారణ ఈరోజు జరగనున్న నేపథ్యంలో ప్రధానంగా ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠత అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఏంటి పరిస్థితి అన్నది ఈరోజు తేలనుందంటూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఇక అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలను ఆంధ్రజ్యోతిలో ఒకసారి పరిశీలిస్తే ధిక్కారం, అయోమయం, ఎన్నికల కోడ్ను పట్టించుకొని ప్రజాప్రతినిధులు, గందరగోళ పరిస్థితుల్లో అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో అమలు కాని కోడ్కు విపక్షాల పెదవి విరుపు, నేటి కోర్టు తీర్పుతో స్పష్టత వచ్చే అవకాశమని ఓ కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ప్రత్యేకించి గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు అధికారుల పరిస్థితి కూడా అయోమయంగా మారింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో ఓటర్లపై ప్రభావం చూపకుండా ప్రధాన రాజకీయ పార్టీ నేతలు ఫ్లెక్సీలు తొలగించాలి, ఆయా పార్టీలకు సంబంధించిన దివంగత నేతల విగ్రహాలను ముసుగులు వేయాలి. అయితే జిల్లాలో ఎన్నికల అదే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ విగ్రహాలకు ముసుగులేసిన దాఖలాలు లేవని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల కోడ్ అమలు కావడం లేదన్నది నిర్వివాదాంశం. దీంతోపాటు మరోవైపు పట్టాలు పంపిణీ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో యథావిధిగా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. ఇది కూడా కోడ్ నిబంధనలకే వస్తుంది. ఎన్నికల నిబంధనలను పాటించడం లేదు. పట్టణ ప్రాంత వాసులకు ఇంటి పట్టాల పంపిణీ ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేఅవుట్లు వేసిన సందర్భంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పట్టాల పంపిణీ చేస్తున్నారు. ఉదాహరణకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆదివారం కురుకుంట, నారాయణపురం గ్రామాల్లో పట్టాల పంపిణీ చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోదరుడు ముదిగుబ్బ మండలంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పంతాను ఎంచుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం లేదని ఓ కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీంతోపాటు ఓదార్పు ఏదేని కొనుగోలు చేసిన గ్రేడ్ 1 వేరుశెనగ వెనక్కు, గ్రేడ్ 2 కాయలు డబ్బులు చెల్లించినవని ప్రభుత్వ తీరుపై విమర్శలు అంటూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశెనగ రైతులకు నిట్టూర్పే మిగిలింది. కనీస మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. కేంద్రాల్లో కొనుగోలు చేసిన గ్రేడ్ 1 సరుకును నిర్దాక్షిణ్యంగా రైతులు వెనక్కి ఇచ్చారు. అలాగే రైతులకు వెనక్కి ఇచ్చారు. అలాగే గ్రేడ్ 2 సరుకు విక్రయించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటిదాకా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఒక కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు కోవిడ్ టీకాకు సర్వం సిద్ధమని, జిల్లాకు చేరిన సిరంజులు, ఐస్ బాక్సులు, వ్యాక్సిన్పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమని, ఈ నెల 16వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు వేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయంటూ, దీంతోపాటు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో కోల్డ్ స్టోరేజ్లో కరోనా టీకా భద్రపరిచేందుకు రిఫ్రిజిరేటర్లు కూడా సిద్ధం చేశారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి రేపు ఆర్టీవీ హెడ్లైన్ షోలో ప్రసారమయ్యే వార్తా విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.